మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. సిటీ అంతా సైరన్ కట్టుకుంటూ తిరుగుతారా? ఏడవకేమని ఏడవకేం చేయమంటారండి? మనిషి బానే ఉన్నాడు, మీసాలు ఒకటిగా పోయింది. ఆ మీసాలు చూసే కదా నేను చేసుకుంది. ఆ మీసాలే పోయాక మనిషి ఉంటే ఎంత పోతే ఎంత. సార్, ఈ విషయం బయట తెలిసింది అనుకోండి, మీసాలతో పాటు మీ పరువు కూడా పోతుంది. అందుకే మా కారు ఇచ్చారు అనుకోండి, మేము కూడా ఈ విషయం బయట ఎవ్వరికి చెప్పాం. నిమ్మకాయలు నిలబెట్టిన మా ఆయన మీసాలు తీసి ఇప్పుడు బేరాలాడుతున్నారా మిమ్మల్ని? ఆగుమని. సరేరా, మీ కారు మీకు ఇస్తాం. మీరు ఒక పని చేసి పెట్టాలి. పిల్లలకి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం, మీరు పార్టిసిపేట్ చేయాలి. పిల్లల కోసం ఏమైనా చేస్తాం సార్. భావి భారత పౌరులకు స్వాగతం. మనిషిని చంపకుండా, దెబ్బ తగలకుండా స్పృహ కోల్పోవాలంటే స్టన్ గన్ ఎలాగ ఉపయోగించాలో ఈరోజు మీకు నేర్పిస్తాను. ప్రాక్టీస్ చేయడానికి ఈ ముగ్గురు హెల్ప్ చేస్తారు. స్టన్ గన్ ని 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి దగ్గర నుండి ఇలా, అరే దూరం నుండి కూడా షూట్ చేయొచ్చు. ఇప్పుడు షూట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారో చేతులు ఎత్తండి. వద్దమ్మా, ప్రాక్టీసే కదా, ఇక్కడ షూట్ చేయి లేదా ఇక్కడ కాల్చు. ఎవరి మాట నీకు వినపడదు. ఏమ్ ఎట్ ద టార్గెట్. ఈ బ్యాచ్ లో వీడే పెద్ద టార్చర్. వీడిని టార్చర్ పెట్టగలిగేవాడు ఎవరున్నాడు? పులి ఉన్నది జాగ్రత్త, వచ్చింది సింహంరా. అరే జఫ్ఫగాళ్ళారా, తాగి తాగి స్టార్ హోటల్ని సారా షాప్ చేశారు కదా. అబ్బా, జర్నీ చేసి చేసి ఒళ్ళంతా హోనమైపోయింది. కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. బాత్రూమ్ ఎక్కడుందో. కార్లో లేడీ చెప్పులు ఎవరయ్యరా? నీ పెళ్ళంతా ఇంటుందిరా, జాగ్రత్తగా దాసుకో. రే, కార్లో ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా ఉల్లా ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా. సింహంలా బతికినడురా, పులి చేతిలో చస్తావేంటరా? నో, నువ్వు చావకూడదురా, బతకాలిరా. చిన్నప్పుడు శవంలో యాక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసావు కదరా, ఇప్పుడు కూడా అలాగే నిగ్రహంగా ఉంటే పులి నిన్ను విగ్రహం అనుకుని వదిలేస్తుందిరా. కమాన్, ఫ్రీ. అరే మ్యాగ్నెట్, నువ్వు సామాన్యుడు కాదురా,
నీ యాక్షన్ చూస్తే సూపర్ స్టార్స్ కూడా తల్లడిల్లిపోతారు రా. అరే రాత్రి రైట్ బ్యాంక్ లో ₹1,00,000 డ్రా చేస్తున్నాను రా. ఇది నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా. నీ పెళ్ళి అయిపోయిందిగా, నో ప్రాబ్లం. మామకి పులి గురించి చెప్పలేదురా. ఉండి ఫోన్ చేస్తాను. మామ ఫోన్ ఎత్తట్లేదురా. ఎలా ఉన్నాడో ఏంటో. వీటితో నిన్నేం చేస్తామో తెలుసా? తెలుసు సార్, కానీ మీరెవరో నాకు తెలియదు సార్. మీరెందుకు ఇలా చేస్తున్నారో అస్సలు తెలియదు సార్. యు మై డార్లింగ్ టైగర్ స్టీల్. ఇంగ్లీష్ రాదంటే నన్ను వదిలేస్తారేమో. సార్ నాకు ఇంగ్లీష్ రాదు సార్. నో ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్. ఎందుకు సార్ అలా చూస్తారు? నో ఇంగ్లీష్ అని. నాకు ఇంగ్లీష్ రాదు సార్. సార్కి ఇంగ్లీష్ అంటే ప్రాణం. రాదంటే మ్యాన్ 65 చేసి టైగర్ కేస్తారు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా సార్. నో ఇంగ్లీష్ తుచ్. ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్. I am happy. You my darling tiger steel. Me not steal your tiger sir. Who steal? Baba batch steal sir. Not only tiger sir, my money also steal sir. No money sir. Sir, give 10 rupees sir. రేయ్, ఎక్కడి నుంచి రా సౌండ్? డిక్కీ. అజయ్. రెస్ట్ కావాలా? నువ్వెవరో మాకు తెలియదు. కావచ్చు కొత్త బట్టలు కొనిస్తాను, ప్యాంట్ కూడా కొనిస్తాను, కొత్త అండర్వేర్ కూడా కొనిస్తాను. Ray, you call Bawa gang here. I leave. Underwear. 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 అర్థమైందా? అండర్స్టాండ్. Oh, Adi. understand. Underwear. You English. Good very English sir. Super sir. Super sir. Underwear sir. Big underwear sir. Call Baba batch. ఎవడరాడు వచ్చి ఒళ్ళంతా ఓనం చేసి ఇలా వెళ్ళిపోయాడు? అసలు ఏం జరుగుతున్నారా మనకి? ఎవరా? పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఈ మ్యాగ్నెట్ కూడా దుబ్బేస్తున్నాడు. హలో హలో, లిఫ్ట్ చేయట్లేదు సార్. సార్ మళ్ళీ చేస్తాను సార్. అలా ఊగుతూ చూడకండి సార్. మామా నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను చెప్పానా? పెట్టే ఫోను. బిజీగా ఉన్నారంటే సార్ సీరియస్ అవుతున్నారు. You friends busy ante I know work, I know song. పని పాట లేదనుకుంటున్నావా? నేను అట్లా అనుకోలేదు సార్. ఐ నో నాట్ సార్. నాట్. Hey, cut this guy pieces and throw him kakulu gatulu. ఇది అర్థమైంది సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలిసింది సార్. ఒరే అల్లుడు నువ్వు. Hey, me Goa king, my tiger, baby of the palace. అలాంటిది నా బేబీని. You all die. అరే ఈడు ఇంగ్లీష్ మెంట్లగాడు. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ వదిలేస్తాడు రే. ఇంగ్లీష్లో ఒక చూపు చూడ. What? సార్ వీడు ఇంగ్లీష్ పిస్తా, బాగా పిస్తా, బాదం పిస్తా. స్పీక్ వెల్. Yes sir. Hi. Big pista. Hi. Big pista in English sir. I can talk English, I can walk English, I can laugh English sir. English is a very funny language sir. It has lot of rhymes, rhythms and poems. English is the fashion of the Christ. Conditions of the concentration of the conjunction of the injection, sir. Injections are the irritation. Temptation, frustration are all over the nation, sir. Because conditions of constipation and productions are predominations. These are leads to the injection of the irritation of the, it's of the decaffeination of the distraction of demolition of the coffee decoction, sir. Wow, I like English. Me too sir. You like English. And I like. You leave. థ్యాంక్ యూ సార్. గోయింగ్. Hey. Thank you. Hey.
Now you all bring Tiger home. Why smiling? You know underwear. Wait. You not underwear. Mudra batch, sir. I give one idea, sir. Brilliant idea. What? You take one person from them. 2 persons will come with the tiger. Oh, good idea. Idea, sir. I will take. Yeah. Take, sir. One take. I will take Mama. Super. I like Mama. ఒకటి 2 3 4 రే పులి జాగ్రత్త, అలా తీసేసి వచ్చే జాగ్రత్త. అరే 10 minutes లో పులి ఫ్లాట్. తిన్నగా నుంచెలావా? ఏమయ్యా చిన్నపిల్లడి మీద విసుకోవడానికి సిగ్గుగా లేదు? అంతగా చూడకూడదు ఏముంది అందులో? పులి ఉంది. పులి ఉందా? ఏం కాదు, పిల్లోడు వీడు, నేను కాదు. కామెడీలు చెయ్యకు. సరే, అంత ముచ్చటగా ఉంటే మీరే చూసుకోండి. అమ్మయ్యా సార్, ఇది మా బెస్ట్ ఫ్రెండ్ సార్. మేము ఏ పని చేస్తున్నా నలుగురు కలిసే చేస్తాం. ఇంకా చూడు. నేను రా సార్, ఫస్ట్ టైం ఆన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు మా. ఇప్పుడు ఏంట్రా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? కంట్రోల్ చేసుకోవచ్చురా. ఓపెన్ ఏరియాలో పోసి చాలా రోజులైంది. రేపు రాయల్ బై చంద్రు నా తీర్థంతోనే స్నానం. పనిష్మెంట్ ఏంటో చెప్తే. స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్నానం చేయి. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్. సార్, వాడు అంత పెద్ద తప్పు చేశాడు, వాడికి ఇంత చిన్న శిక్ష. లాస్ట్ నైట్ ఆల్ మై వర్కర్స్ స్విమ్మింగ్ పూల్లో పోసారు. చూడు, వీడు పెద్ద పిల్లిని పెంచుతున్నాడు రా. అవునరా, పెద్ద పిల్లి. చాలా బాగుంది. పాపం, దానికి ఏమైనా పెడదామా? మన దగ్గర ఉన్నాయి ఈ మంత్ తప్ప. ఈ మందే పెట్టేద్దామా? మందా? మన తాగట్లేదా పాపం, పెళ్ళిరా, అది కూడా తాగుతుంది. షేర్ చేద్దాం. తాగు తాగు. అది మందులు. పులికి మందు కొట్టించారా? ఇంపోర్టెడ్ లిక్కర్ సార్. శివ, నాకు ఈ పిల్లి కావాలి. డోంట్ వరీ బేబీ, ఆ పిల్లిని తీసుకెళ్ళిపోవా. మీరు కూడా రండిరా. సార్ సూపర్ సార్, చాలా ఫ్రెష్ అయిపోయినా. మీరు మిస్ అయిపోయారు సార్. డిస్టెన్స్. క్లోరిన్ కొంచెం ఎక్కువ అయినట్టు ఉంది సార్. నాన్న, అది క్లోరిన్ కాదు నాన్న, యూరిన్. అదేరా నైట్ నువ్వు జోకర్ అవుట్. ఉంటాం సార్. రై, మ్యాగ్నెట్ మా వచ్చే లోపల జంప్ అయిపోతాం. రండి సార్. పులిని పెంచుతున్నారు, పాముని పెంచుతున్నారు, మరి ఈగంటే ఎందుకు భయపడుతున్నారు? ఆ ఈగ వల్లేరా నేను ఇక్కడున్నాను. తప్పు చేశా
చేశారా నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారా ఎవరు సార్ మీరు మా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఏమి తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారా క్లబ్ లో కామెడీ చేస్తున్నారని మీకు హెల్ప్ చేస్తే నన్నే కిచ్చక్ చేస్తారా? ఏం చేశాను సార్? మోసం చేసింది కాక బట్టులుడు తీసి డాన్స్ చేయించి దిక్కుల పడతారా? పట్టోడు తీసి డాన్స్ చేయించామంటరా? సమంతాకి ఏమైనా డ్యామేజ్ అయిందో మిమ్మల్ని చంపేస్తా. ఎంతో గారాబంగా రాగులు జొన్నలు పెట్టేవాణి నా సమతకి. సమంత డైటింగ్ చేస్తుందండి. రే 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 కోడి ఎక్కడైనా డైటింగ్ చేస్తుందా? అది మామూలు కోడి కాదురా, కోట్లు కొట్టుకొచ్చే నా లక్కీ కోడి. గాయలు అమ్ముకున్న నన్ను దాన్ని చేసిందిరా. నా సమతని నాకు ఇచ్చి మీ ఫ్రెండ్ ని తీసుకుపోండిరా. ముందు నా సమంత, తరువాత మీ ఫ్రెండ్. ఓకే సార్, మీ సంబంధం తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం. కోసిన కోడిని అదేమైనా నాటు కూడా బయట కూడా కదా, మార్కెట్కి వెళ్తే బోర్డు దొరుకుతాయి. సార్ మీరు ఇక్కడే ఉండండి, 1 hour లో మీ సంబంధం తీసుకొచ్చేస్తాం. ప్లేసు టైమింగ్ కిచ్చాకిని చెప్పాల్సింది నేను. హలో బాస్ కమా. రేపు ఉదయం సముద్రపు ఒడ్డున సూర్యుడు ఉదయిస్తుండగా చంద్రుడు అస్తమిస్తుండగా బీచ్ మే మిలేంగే, అమరా బీచ్ మే కోయి నహీ ఆనా. అంత బిల్డప్ ఎద్దు సార్, మనమేదో పెద్ద డాను లాగా. మీరు డాన్లు కాకపోవచ్చు, మై హూ డాన్. కిచ్చా సెండ్ మై సమంత. నో, ముందు మా అజయ్ గారిని పంపించు, ఆ తర్వాత మీ సమంత నాడు పంపిస్తాం. రే ఇది నా ఏరియా, ఇక్కడ నేను చెప్పింది జరగాలి, జరిగి తీరాలి. రే ఎవరా? ఏంటి డౌట్ గా చూస్తున్నావు? కొట్టుకోవచ్చుందో కొనుక్కోవచ్చుందో కాదు, నీ సమంతానే కావాలంటే. అడిగాడా? ఇది నా సమత కాదు. అది నీ సమంతనే కాదంటారు, ప్రూఫ్ ఏంటి? నా సమత కాలికి డైమండ్ రింగ్ ఉండాలి. అది ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఓకే. ఎలారా? కట్ చేస్తుంటే కాలుగుంది, చౌకి పెట్టుకుందామని సైడ్ వేసు. అజయ్ గారు రా. మీదేంటి? నా కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుని శ్యామ్ను సెట్ చేశారా? శ్యామ్ అంటే సమంత. ఇందాక ముసుగులో ఉన్న అంతా విన్నాను నేను. ఫ్రెండ్స్ అంటే మీరు. చిచి, వీడు మా ఫ్రెండ్ కాదు. మా అజయ్ మాకు ఇచ్చేసి కావాలంటే వీడిని తీసుకెళ్ళిపోండి. మేము కిచ్చాక్ చేస్తే వాడినే మీరే ఉంచుకోండి. ఈ బొక్క గంట పెడితే మేమేం చేసుకోవాలి? వారితో కలిసి పింగ్ పాంగ్ ఆడుకోండి. ఇక్కడికి రమ్మన్నావేంట్రా? ఇక్కడంతా చీకటిగా ఉంది, మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావు? నేను బీచ్ అనుకుని రాలేదయ్యా బాబు, క్యాసినో పక్కన షెడ్ అని చెప్తే వచ్చాను. అల్లుడు, నా డబ్బు ఎక్కడా? వాడి దగ్గర సూట్ కేసులో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. ఆ పెట్టెలో 50,000 ఇవ్వండి సార్, ఆ డబ్బు నాదే. అరే ఆ గన్ను ఇవ్వరా. నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? కొట్రా నన్ను కొట్రా. కాళ్ళ మీద పడ్డావు కాబట్టి వదిలేస్తున్నా. ఒరే మన ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందాంరా. ఇందులో 6 bullets ఉన్నాయి. 6 bullets లో 5 తీసేస్తాను రా. ఇప్పుడు ఓన్లీ 1 ఒక్క బుల్లెట్ ఉందిరా. దీంతో ఒక్కసారి గేమ్ ఆడావంటే లక్ ఎవరిదో డెత్ ఎవరిదో తెలిసిపోద్దురా. डोंट वरी। बुलेट अरे इसमें बुलेट का पता चॉकलेट उठारा। कम ऑन 1 2 3 అనే ఆడపిల్లల అరిచావు భయపడ్డావా? నౌ ఇట్ ఇస్ మై టర్న్. మామా ఒకసారి ఆలోచించుకో మామా. ఆలోచించేదేంట్రా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను రా. కమిట్ అయితే వింటాను నువ్వే ఉంటావు మామా. కలిపేస్తుంది కదా
లోపలికి ఎలా వచ్చావు? తలుపు కొట్టాను సార్, నేను తీలేదు, ఈ పక్క నుంచి వచ్చాను. అరే నేనంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కాబట్టి వచ్చాను. నీకేం పోయే కాలం రా. కలర్ఫుల్ షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, పౌడర్ రాసావు, విగ్గు పెట్టావు. 5 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోపోయావురా ఈడియట్. జెలసీ. ఏటా కుదటం జోక్గా కుదావా? సీరియస్. సీరియస్ అయితే ఓకే, మన దగ్గర జోకులు గీకులు పడ. అసలే టెన్షన్ లో ఉన్నాను. పైగా అమ్మా హాసిన్ ఎక్కడమ్మా? అచ్చం టేల్ తెగిన ట్రింపాంజీలా ఉన్నాడు. రేయ్ ఇప్పుడేం చెప్తుందిరా? ఇప్పుడా? మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందిరా. వాడికి మ్యారేజ్ అయ్యి సంవత్సరం కాలేదు, ఇక్కడికి వచ్చి 1 నిమిషం కూడా అవ్వలేదు. ఔటర్ రింగ్ రోడ్ లో ఎలా మెలికలు తిరుగుతున్నాడో చూడు. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్ కొస్తావా అని అడిగాడంట. వెళ్ళిందా? వెళ్ళింది. దాని చెప్పు. అది వదిలే సంధ్య, నా క్రెడిట్ కార్డులు నీ దగ్గర ఉన్నాయి, అవి ఇస్తే నేను వెళ్తా. డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు. నైస్ కొటేషన్. ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదని తెలుసు కానీ నాన్నకు కాదు, నాకు అమ్మకి నచ్చదు. నైస్ ఫ్యామిలీ. బాయ్ సంధ్య. బాయ్ సంధ్య. అంత అవసరమా? డబ్బులు బాయా. నీకెందుకు ఇవ్వాలి రాజారాణి? మామయ్యది మారుతూరు, మా నాన్నది దెందులూరు. నీకోసం ఆడాను పాడాను, డబ్బులు బాయా. ఇటురా. పోషానిది పెద్దగా కానీ మా అత్తయ్యది చిన్నగా కానీ. నువ్వు పాడావు, నేను పాడావు. నువ్వు వాడావు, నేను వాడావు. కాబట్టి చెల్లుకు చెల్లు. నువ్వు వెళ్ళవే. నిజమ్మడా, ఇడు పెద్ద మెంటలు కాదు. నీకు పాటల మీద కూడా మంచి కమాండ్ ఉంది రాజా. కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోనీ రాజా. కత్తి రెస్టారెంట్ అంట, అటు పోనీ. ఫుడ్ కత్తిలా ఉంటుందేమో. బిల్లు బాంబులా ఉంటాయేమో. ఏదో అటు పోనీ. పేరే కాదురా, ప్లేస్ కూడా వైలెంట్ గా ఉంది. ఈ కత్తులేంటి, వీళ్ళేంటి? ఏంట్రా సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది? సీలింగ్ ఏ షేప్ లో ఉంటే మనకెందుకురా, ఫుడ్ కాస్త బాగుంటే చాలు. వెయిటా మెనూ ఇవ్వు. అన్న తమరెవరన్నా? సింహ సమర సింహ. కత్తెందుకు విసిరారు సింహ గారు? ఎందుకంటే అది మెను, నేను వెయిట్ కాదు. మైసూర్ మహారాజా ఖర్చులకి డబ్బులు లెక్క ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు అవసరమా? చదువుతాను. సింహ చికెన్ బిర్యానీ, ఇంద్ర తెక్కల వేపుడు, ఆది తలకాయ మాంసం, పంజ పీతల వేపుడు. అన్ని పొలాలు సింహాలేనా? శంకరాభరణం సాతిముత్యం లేవా? ఏంటి వెజ్జా? ఒరే సీమశాస్త్రి, నీ ఫ్యాన్స్ వచ్చారా? వెజ్ మెను ఒకటి ఇలా విసురు. వద్దన్నా, మీ సీమశాస్త్రి మెనూ తేడా గీసితే ఇక్కడ మా మెనూలు కట్టయిపోతాయి. బాబు సింహ, ఐటమ్ ఒకటి చెప్పున మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు. ఓకే, 10 నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందుంటాయి. ఉండకపోతే మా వీరసింహుడు తలక్క ఈ టేబుల్ మీద ఉంటుంది. ఆడెవడు? మా వంటోడు. నిజంగానే కత్తిలా ఉందిరా టేస్ట్. రే సమరం కాదు, సింహ సమర సింహ. ఏదో బిల్లు తీసుకురా. ఇదిగో బిల్లు. మళ్ళీ కట్ట. ఏంట్రా వీడు పొద్దున్న కత్తులతో కంగారు పెడుతున్నాడు? వీళ్ళకి ఎలా కాదురా, బిల్లు ఎగ్గొడితేనే కరెక్ట్ గా ఉంటుంది. రే చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదురా? రే అప్పుడంటే జేబులో చిల్లులు తప్ప చిల్లర లేదు. ఇప్పుడంత అవసరం? రే జస్ట్ ఫర్ ఫన్ రా. ముందు మన రన్నింగ్, వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగేరా, కానీ దొరికిపోతే కిల్లింగే. అవునరా, పౌరుషం కోసం వార్తలో పక్కోడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు. వీళ్ళతో గేమ్స్ అవసరమా? రే ఒక ప్లాన్ ఉందిరా. ముందు బిల్లు కట్టేద్దాం. బిల్లు కడతాను డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం. ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫూల్సింగ్ చేద్దాం. ఓకేనా? ఒరే సమరం, ఇదిగో 3000 బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థ్యాంక్స్ అన్నా. కానీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు. ఏనా 3 వస్తే మళ్ళీ లాగిస్తాం. అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే అన్నా, మీరు ఇష్టం వచ్చేట్టు తగిలిండి అన్న. బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా? రే నేను చెప్పింది గుర్తుందిగా? యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే నా పర్స్ కనపడలేదురా. రే ఏంట్రా నువ్వు తెస్తావని తెలియదు. నేను ఇప్పుడు పరిస్థితి కదరా. పర్సు ఉందిరా, కానీ పైసా లేదు. అన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయేట్టున్నారు. రే మన ప్లాన్ వర్కౌట్ అయింది, పారిపోదాం. 1 2 3
రమేష్ గారు ఏంట్రా ఫోన్ అనుకుంటా వచ్చేసారు చంపు ప్యాంటు కావాలా తీసుకో. అరే బాబా నేనే కదా ఎందుకు భయపడ్డాను ఈ రూమ్ లో కాకుండా సెన్సార్ ఆఫీస్ కూడా చూడకుండా నేను చూశాను సారీ చెప్పేద్దాం సార్ మేడం సారీ మళ్ళీ వచ్చానంట్రా సారీ చెప్తే సాలే అంటాడా వీటిని బాబు రూమ్ క్లీన్ చేయి ఓకే సార్ మార్నింగ్ మార్నింగ్ వాడికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు ఫారినర్ రాయలసీమ రెస్పెక్ట్ ఒక్కేం కాదు రే అజయ్ ఈ సన్యాసులు నన్ను ఫారినర్ అనుకుంటున్నారా ఎక్కడ పోతారా ఈ ముగ్గురిని తంతేగానా నాలుగో వాడు బయటికి రాడురా మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతాను రా బాత్ క్యా హై బోల్ ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు దమ్మా ఏంటి అంటే చెప్తా గానీ ఇంతకు మేము చేసిన తప్పేంట ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కదా తినగానే జాగింగ్ చేయడం మా హాబీ ఎనీ ప్రాబ్లం బేబీ బిల్లు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ ఇప్పటి వరకు నువ్వు కొట్టినలు వీక్ అయి ఉండొచ్చు బిల్లు కొట్టినలు పోక్ అయి ఉండొచ్చు हमको कॉलेज में क्या बोलते हैं मालूम शेर चारों शेर रे समరం ఇప్పుడు చూడండి రా ఆ సమరం గడ రాగానే ఈ కత్తి వీరభద్రం కట్అవుట్ మన కాళ్ళ మీద పడుతుంది కాళ్ళు రెడీ చేసుకుంటారా సంజారా వేసుకో చెప్పరా మేము తిన్నదానికి బిల్లు కట్టామని ఎప్పుడు ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చాం కదరా ఎక్కడ నీకు 300 టిప్పు కూడా ఇచ్చాం కదరా ఎవరికండి నిజం చెప్పరా దొరికితేనా మెను కట్ అయిపోద్ది అన్నా అన్నా ఈ కత్తి వండన్నా కట్టిన ఈ పంచ మీదొట్టు పెట్టిన ఈ మీస మీదొట్టు నా మీద నింద మొప్పుని నలుగురిని నీలుగా నలుగుతానన్నా అన్నా నన్ను వద్దేంటన్నా అన్నా నన్ను ఆపోతన్నా సీరియస్ ఇతారైంది స్పీడ్ అందుకోండి కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఎందుకా బ్రతోలికి మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు పుచ్చికాయలు చూడండి రా తలకి చేతులకి కట్టి కాళ్ళకి కట్టడం మర్చిపోయారు ఇలా నడుచుకుంటే అలా నడుస్తూ పోతే అందరం పోతాం నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది ఆడిది ఈడి చేతిలో ఉందిరా ఏంట్రా అది రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజయ్ గడి మెడ కట్టారు నీ మెడ కట్టిన తాడు శివగడి కట్టారు మనలో ఏ ఒక్కడి కదిలినా నలుగురు చేస్తాం వాట్ అన్ ఐడియా సర్జీ సంధ్య ఫోన్ రా తీగిపోతే ఫీల్ అవుతుంది రే సంధ్య ఫీల్ అవుతుంది వాళ్ళు బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతా వద్దా సరే ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది రే అది కావు కావని ఏరుస్తుంది నీకే చావు చావు అని వినిపిస్తుంది లేదు బావా నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది ఇటు సెల్ ఫోన్ లో చావు పాట అటు కాకి నోట్లో చావు కూత ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే నాకెందుకు భయం వేస్తుందిరా రే ఈ టైంలో డాన్స్ ఏంట్రా మొత్తం అందరం పోతాం రేయ్ ఇది నా డాన్స్ కాదు ప్యాంట్లో ఏదో డాన్స్ చేస్తుందిరా ప్యాంట్లోనా అది కాదురా ప్యాంట్లోకి ఏదో దూరిందిరా రేయ్ బావా ఆగట్టు కూడా విప్పుదిరా
మేము బతికిన తర్వాత కూడా నీ చావగలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చంపుతాను. ఇప్పుడు ఏంట్రా సడన్ గా చీకటి పడింది? బ్లాక్ క్లౌడ్స్ ఏంటారా? బ్లాక్ క్లౌడ్స్ కాదురా, సరిగ్గా చూడు. దాని ఫ్యామిలీ లేపేస్తాను. ఇప్పుడు చూడు దాని మంచం మొత్తం దాని జాతి తీసుకొచ్చిందిరా బాబా. రే కాకలి దిగుతారా ఇష్టం వెళ్ళిపోతారు. రే అజయ్, కార్ క్లీన్ చేసి చాలు, త్వరగా రారా. అదేంట్రా అమూల్ బేబీలో అన్ని తీసేసావు? కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు. ఫీల్ ఫ్రీ రా. ఇంత ఓపెన్ ప్లేస్ లో ఉన్నా. రే మనకేమన్నా కొత్త? 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్. నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే అవుతుందిరా. లెట్స్ ఎంజాయ్. రే ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా ఇప్పడానికి. ఆ పక్కన ఇంకో చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి. ఎందుకో చెరువు పోయేదే? మా వాళ్ళు ఏంటి ఈత కొట్టడానికి రాలా? అది కాదక్క, ఈ చెరువు బాగా లోతు ఎక్కువ. అక్క ఏంది లోతంటాడు? మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు ఈత కొట్లా. ఈ చెరువు లెక్క. అవును కదా. ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి. తోకంతో కొట్టాయంటే పిల్లలకు వాతలు వస్తాయి. చేపలకి ఎవడు భయపడేది? ముందు మా పిల్లకాయలు దిగుతారు, తర్వాత మేము వస్తాం. మీరు వస్తారా? పిల్లలు వస్తే పర్లేదక్క, లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మీరు వస్తేనే మా చండాలంగా ఉంటది. ఇదిగో అబ్బాయా, అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి. 7 సిల్లుగారులు పెడతాను, టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు. చేపల ఒక్కడైతే 4 చేపలు పడతాను చూడండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.